వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాప్తాడులోని పేరూరు ట్యాంక్ నీరు విడుదల. రైతుల స్థితిగతులపై పాదయాత్ర ప్రారంభించిన మంత్రి శంకర్. సీఎం జగన్మోహన్ రెడ్డి నియంత్రణ పాలన కొనసాగిస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లెల లింగారెడ్డి ఆరోపణ. ఆదోనిలో 10.57 ఎకరాల్లో సాగవుతున్న కొబ్బరి పంటకు నిప్పు పెట్టిన దుండగులు. ఎన్నికల్లో మద్దతివ్వలేదని వైసీపీ నేతలే చేశారన్న బాధితుడు. చిత్తూరు జిల్లా నగరంలో వైభవంగా శివరాత్రి వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా దంపతులు. భక్తులతో కిటకిటలాడుతున్న బనగానపల్లె శివాలయం. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా రాప్తాడులోని పేరూరు డ్యాంక్ సీఎం జగన్ నీటిని వదిలిన సందర్భంగా రైతుల స్థితిగతులు వేసిన పైరు పొలాల పరిశీలనలో భాగంగా మంత్రి మాలగండ్ల శంకర్ నారాయణ పాదయాత్ర ప్రారంభించారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్తో కలిసి పాదయాత్ర చేపట్టారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తండ్రి బాటలో నడుస్తూ సీఎం జగన్ అనంత జిల్లాలో రైతులు సుభిక్షంగా ఉండాలనే దృఢమైన సంకల్పంతో త్రాగు సాగునీటిని అందజేశారని మంత్రి కొనియాడారు. ముఖ్యమంత్రిగా ఉండి ఆయన హయాంలో ఏనాడు కూడా వానలు పడవు, వాగులు వంకలు నిండవు. వాగులు వంకలు నిండక, నీళ్లు లేక, పశువులకు గడ్డి లేక రైతులు వలసలు పోయినది మనమంతా చూసినాం. మళ్ళీ మీకు ఎప్పుడో మీకు టైం వస్తే మీరు ఇట్లాంటి పుణ్యకార్యాలను చేసి పుణ్యం కట్టకండి. మేము వద్దనం, మీకు రాదనుకుంటున్నాం. ప్రజలంతా కూడా ఒకవైపు అయినారు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఒకవైపు అయింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలు అదేవిధంగా రాష్ట్రము కంప్లీట్గా రాష్ట్రం అంతా కూడా ఒకవైపు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఒకవైపు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళకి అవకాశం కూడా రాదు. వచ్చినప్పుడు వాళ్ళు ఏమీ చేయలేదు. వాళ్ళ ఆత్మశోధన చేసుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నారు. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మీరు 100% మీరు ఒకసారి గమనించండి. 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 90% గెలవ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన జీవితకాలం ఆజన్మంతం ఎప్పుడు కూడా నీళ్లు తీసుకొని రావాలని తపన పడిన, ప్రయత్నం చేసిన, సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాళ్లు మాత్రమే నాటేటువంటి రాళ్ల ముఖ్యమంత్రి. నీళ్లు తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు నీళ్ల ముఖ్యమంత్రి. ఆయన కుమారుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చినారు, విడుదల చేశారు గత సంవత్సరము. ఈసారి నీళ్లు పేరూరు డ్యాం నింపబోతున్నారు. ఇది ప్రజలకు పనిచేసే ప్రభుత్వము. ఇక్కడ ప్రాంతాలు చూడలే, పార్టీలు చూడలే, కులాలు చూడలే, మతాలు చూడలే. అందరికీ సంక్షేమం అందించినారు, అందరికీ అభివృద్ధి అందిస్తున్నారు. కర్ణాటకలో కూడా 10 కిలోమీటర్ల నీళ్లు బారాలా అని విమర్శలు చేస్తే కర్ణాటక రైతులు కాదా? వాళ్ళు మాత్రం మనుషులు కాదా? వాళ్ళకి నీళ్ళు ఇచ్చే తప్పేమని మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఈరోజు రొద్దం మండలంలో తురకలాపట్నం దగ్గర పెన్నా నదికి నీళ్లు వదిలి నాగలమడక చెక్ డ్యామ్, పావగడ తాలూకాలో నాగలమడక చెక్ డ్యామ్ నింపి ఈ ప్రాంత రైతుల్ని సంతృప్తిపరిచి దిగువకు పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని పోతున్నాం. ఇది రాష్ట్రంలో అన్ని శాఖలు నిర్వీర్యం చేసినా తనకు అనుకూలంగా పనిచేసి తీరాలని నియంత్రణ పాలనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని కడప పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లెల లింగారెడ్డి అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను సైతం బేఖాతరు చేస్తున్నారని, కోర్టులను కూడా లక్ష్య పెట్టకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సీఎంని ఇంతవరకు చూడలేదని అన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ధన ప్రవాహం, బెదిరింపులు, పోలీస్ పెత్తనం, రౌడీయిజం, ఆస్తుల ధ్వంసం, చివరికి ఓటర్లను సైతం బెదిరించారన్నారు. ఎన్ని రకాల ప్రలోభాలు, భయభ్రాంతులకు గురి చేసినా ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు అభివాదాలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని, దీనికి ఎన్నికలు నిదర్శనమని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి
తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి కార్యకర్తలకు నాయకులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వంలో ఈ దౌర్జన్యాలు, ఈ అరాచకాలు, ఈ అధికార దుర్వినియోగము, ప్రలోభాలు, భయపెట్టడాలు అన్నిటికీ మించి విపరీతమైనటువంటి అవకాశం ఉంది, దౌర్జన్యాలు చేసేటువంటి అవకాశం ఉంది, దాపెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. రేపు మీరు అక్రమాలకు పాల్పడి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మాదిరి మాకు దయచేసి కల్పించద్దు. కక్ష సాధింపు అనేది మాకు కొత్తగా నేర్పించద్దు. మీరు అక్రమాలు చేసి వాళ్ళను అక్రమంగా గెలిపించి ఓటర్ల యొక్క మనోగతం ప్రకారము మెజార్టీ ప్రకారం కాకుండా దానికి వ్యతిరేకంగా మీరు వాళ్ళని గెలిపించి మీరు బలిపసులు కావద్దు. మమ్మల్ని కూడా వైఎస్ఆర్ల మాదిరి కక్ష సాధింపుకు పాల్పడేటువంటి పరిస్థితి మాకు తేవద్దని చెప్పి కూడా అధికారులకు తెలియజేస్తున్నాం. మరి అభ్యర్థులకు సక్రమంగా న్యాయంగా జరపాల్సిందిగా అధికారులను, ఎన్నికల కమిషన్, జిల్లా అధికారులను, రిటర్నింగ్ పోలీస్ అధికారులందరూ కూడా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చెట్లన్నింటినీ 6 ఏళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఫలం చేతికొచ్చే సమయంలో అగ్నికి ఆహుతి చేశారు. 80% చెట్లు కాలిపోయాయి. దాదాపు 40 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. దీని వెనుక వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉంది అని కర్నూలు జిల్లాకు చెందిన రైతు తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ వాపోయారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదోని మండలం డనాపురం సమీపంలోని రంగన్న పొలంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 10.57 ఎకరాల్లో సాగవుతున్న కొబ్బరి, ఎర్రచందనం చెట్లు, పైపు లైన్లు కాలి బూడిదయ్యాయి. పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయొద్దని, వైఎస్ కాంగ్రెస్ పార్టీకు మద్దతు ఇవ్వకపోతే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందే బెదిరించారు. ఆదోనిలో తెలుగుదేశం పార్టీ సమావేశ మందిరాన్ని ఎలా నిర్మిస్తామని హెచ్చరించారు అని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది మొత్తం మాజీ కౌన్సిలర్, ఈయన మాజీ కౌన్సిలర్, ఇద్దరు మేము ఎన్నోసార్లు కూడా పోటీ చేసుకున్నాం ఎదురు బదురుగా. కానీ ఎప్పుడు మేము ఇట్లా ఉంటే దాని మీద పోలేదు. ఎప్పుడు జరగలేదు. మొత్తము 10 ఎకరాల 57 సెంట్లు 40 లక్షల వరకు ఉంటుంది. మొత్తం పైప్ లైన్ కలిపి టెంకా చెట్లు 10 ఎకరాల 57 సెంట్లు. ఈ సంఘటన జరిగిందని చెప్పేసి మీకు సమాచారం ఏ టైంలో? ఇప్పుడు నిన్న సాయంకాలం 5 వరకు వచ్చింది. వాచ్మెన్ దగ్గర సెల్ ఫోన్ లేదు ఆయన దగ్గర. ఇప్పుడు మనమే చూసాం కదా, ఇదేం రోడ్డుకు అప్రోచ్ లేదు. వాచ్మెన్ అక్కడ ఉన్నాడు, పొగ వస్తా ఉంది. వాచ్మెన్ వచ్చే లోపల నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా ప్రభుత్వం అధికారులు అందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆదోని నియోజకవర్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రశాంతంగా ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు ఎక్కడన్నా ఏదన్నా ఉంటే తప్ప ఎక్కడ కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించారు. కానీ ఇది దురదృష్టకరము. ఆదోని నియోజకవర్గంలో ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు. కాబట్టి దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని ఎవరైనా ఉండి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని నేను పత్రికా మన మీడియా సోదరుల సమక్షంలో నేను అందరికీ తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ కీళ్లపట్టులోని శ్రీ త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ఏపీఐసీసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా, సెల్వమణి దంపతులు మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఆలయ నిర్వాహకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. వేద పండితులు ఎమ్మెల్యే దంపతులకు ఆశీర్వచనం చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డి, బాలాజీ, యాకోబు, దయానిధి, దయా, చిన్న, ఆర్ముగం, నరేష్, రమేష్, సుబ్రహ్మణ్య స్వామి, కృష్ణమూర్తి, భారతి, గణేష్, తులసిరామరెడ్డి, ఆల్బర్ట్, లోకేష్, లోకనాథరెడ్డి, సురేష్ రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన పుత్తూరులో ఉండే శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి టెంపుల్లో స్వామివారికి అమ్మవారికి ఈరోజు మేము, మా హస్బెండ్, మా వదిన, మేమందరం కూడా పట్టు వస్త్రాలు సమర్పించాం. ఆ శివుడి చల్లటి చూపు మా అందరి మీద ఉండాలి. మరి ఈ నియోజకవర్గం అలాగే ఈ రాష్ట్రం, తెలుగు వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. వారి కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ విజ్ఞానాలు అన్నీ కూడా తొలగిపోవాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, కీర్తి ప్రతిష్టలతో. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 384 కిలోమీటర్లు 24 రోజుల పాటు కొనసాగింది. 79 మంది గాంధీజీ గారితో పాటు ఆ పాదయాత్రలో పాల్గొన్నారు. పాల్గొన్నది కొద్దిమంది అయినా గాంధీజీ గారి ప్రకటన వినడానికి సబర్మతి ఆశ్రమ పరిసరాలలో సుమారు 60-70 వేల మంది ప్రజలు వారి ప్రకటన వినాలని చెప్పి చాలా ఉద్విగ్నంగా అక్కడికి హాజరైనారు. చాలామంది అనుమానాలు వ్యక్తం చేసినారు. గాంధీజీ గారిని, ఈ సత్యాగ్రహులను అక్కడి దాకా వెళ్ళనిస్తారా, మధ్యలోనే అరెస్ట్ చేస్తారా, లేదా కాల్చిపారేస్తారా అనేటువంటి భయాలు ప్రజల్లో దండిగా ఉండేవి. కానీ ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా సివిల్ డిసోబీడియన్స్, నేను మీ చట్టాలను ఉల్లంఘిస్తాను మీరు ఒకవేళ విరమించకపోతే అని అప్పుడున్నటువంటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్కు గాంధీ గారు ఒక లేఖ రాశారు. ఇది ప్రజలకు భారంగా పరిణమించింది, ఈ చట్టాలను మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి వారు లేఖ రాస్తే అప్పుడున్నటువంటి ఆ వైస్రాయ్ చాలా అహంకారంతో, గర్వంతో దాన్ని పరిహాసాస్పదం చేయడమే కాకుండా చాలా అవమానించేలా కూడా మాట్లాడినారు. ఈయన యాత్ర కూడా చేయలేడు, వృద్ధుడైపోయినాడు, 61 సంవత్సరాల వయసులో ఈ యాత్ర ఆయనకు సాధ్యం కాదని పరిహాసం కూడా చేసినాడు. కానీ ఆత్మనిష్టతో, కృతనిశ్చయంతో స్వాతంత్ర సముపార్జనే తన జీవిత లక్ష్యంగా కొనసాగినటువంటి గాంధీ గారు ఆ యాత్రను సంపూర్ణంగా విజయవంతం చేశారు. వారి వెంట నడిచింది 79 మంది అయినా వారి యాత్ర మొదలు అయ్యే సమయంలో ప్రారంభ దశలో 60-70 వేల మంది సబర్మతి ఆశ్రమం దగ్గర జమగూడడం, ఆ తర్వాత యాత్ర ఆశాంతం వేలాదిగా ప్రజలు దానిలో పాల్గొనడం, అదొక వెల్లువలాగా, ఒక ప్రవాహంలాగా పోయింది. ఆనాటి స్వతంత్ర సమరయోధులు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటే ఆ తెల్లటి నురగ ఎట్లా పోతుందో దండి యాత్ర కూడా అదేవిధంగా సాగుతుందని చెప్పి ఆ రోజు అభివర్ణించడం కూడా జరిగింది. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఆవిష్కరించబడ్డది. దండి యాత్ర భారతదేశ స్వతంత్ర సముపార్జనలో ఒక మహోజ్వలమైన ఘట్టం. అహింసాయుతంగా, శాంతియుతంగా తమ నిరసనను ఎట్లా తెలియజేయవచ్చో ప్రపంచానికి పాఠం నేర్పినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక సన్నివేశం. అందుకే భారత ప్రభుత్వం వారు ఈ మార్చి 12 నుంచే దండి యాత్ర స్ఫూర్తితోనే
మన స్వాతంత్ర అమృత ఉత్సవాలు కూడా నిర్వహించాలని సంకల్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. అందులో భాగంగా మనం కూడా భాగస్వామ్యం తీసుకొని ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్ర సముపార్జన ఎంత కీలకమో, స్వాతంత్రాన్ని ఏ విధంగా ఆ స్వేచ్ఛ వాయువులను, ఆ స్వతంత్రాన్ని, తద్వారా లభించినటువంటి హక్కులను, బాధ్యతలను విస్మరించకుండా నేటి తరం కూడా నిలబెట్టుకోవాలంటే ఇది ఎప్పటికప్పుడు పునశ్చరణ చేస్తూ ఈ రమణాచారి గారు అన్నట్టుగా ఈ తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని నేను మనవి చేస్తా ఉన్నాను. అందులో మహాత్మా గాంధీ గారు చాలా విజయవంతంగా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా దండి గ్రామం వరకు చేరుకున్నారు. యాత్ర పరిపూర్ణమయ్యే సమయంలో దండి గ్రామం దగ్గర దాదాపు 60-70 వేల మంది ఘనమైనటువంటి స్వాగతాన్ని గాంధీ గారికి ఇచ్చారు. గాంధీ గారు సముద్ర స్నానం చేసి ఒక చిటికెడు పిడికెడు ఉప్పును ఆ సముద్రంలో నుంచి లేవనెత్తి ఇది బ్రిటిష్ స్వాతంత్రం యొక్క, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల యొక్క పునాదులను కదిలించేటువంటి సన్నివేశం అని చెప్పి ఆ సముద్ర తీరంలో నినాదం చేసినారు. మీరంతా కూడా చప్పట్లు దర్తాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక ఉజ్వలమైన ఘట్టం ఇది. ఆ సందర్భంలో మన హైదరాబాద్ ముద్దుబిడ్డ సరోజినీ నాయుడు గారు కూడా వారితో పాటు ఆ యాత్రలో ఉన్నారు. యాత్రలో ఉండడమే కాకుండా అద్భుతమైనటువంటి నినాదాలు చేశారు. సరోజినీ నాయుడు గారి గొంతుతో గొంతు కలిపి ఆ 60-70 మంది ప్రజలు కూడా అద్భుతంగా నినాదం చేసినారు. అప్పుడు గాంధీ గారు, ఎస్, నేను మీ శాసనాలను ఉల్లంఘిస్తూ ఉన్నాను, శాసన ఉల్లంఘన ఉద్యమానికి ఇది శ్రీకారం చుడతా ఉంది, మేము సంపూర్ణ స్వాతంత్రం కూడా కావాలని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాం, మీ దుర్మార్గమైన పాలన పోవాలని చెప్పి కాంక్షిస్తూ ఉన్నామని చెప్పి అరేబియా సముద్రం తీరం ఒడ్డున పిడికెడు ఉప్పును లేవనెత్తి దండి గ్రామంలో అద్భుతమైన నినాదం ఇవ్వడం జరిగింది. భారత ప్రజల పక్షాన ఒక సింహంలాగా గర్జించడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని ఉప్పు సత్యాగ్రహం దేశం నలుమూలల దావానముల వ్యాపించింది. ఎక్కడికక్కడే ప్రజలు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఉప్పు తయారు క్షేత్రాల మీద దండయాత్రలు చేశారు. అప్పుడు గాంధీ గారు ఇచ్చినటువంటి ఆ పిలుపుకు, ప్రజలు చూపిస్తున్నటువంటి స్పందనకు కదిలిపోయినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఇంకా లాభం లేదు, ఈయనని జైల్లో పెట్టాలని చెప్పి ఆయనప్పుడు నిర్బంధించి ఎర్రవాడ జైలుకు తరలించినారు. దాంతో సరిహద్దు గాంధీగా పేరుగాంచినటువంటి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పెషావర్లో కూడా ఉద్యమాన్ని లేవదీసినారు. అక్కడ కూడా అద్భుతమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. అట్లా పరంపరగా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తూ అద్భుతంగా యాత్ర సాగింది. ఎందరో మహనీయులు తమ ప్రాణత్యాగం చేశారు, ఆస్తి త్యాగం చేశారు, జీవితాలను త్యాగం చేశారు. అద్భుతమైనటువంటి స్ఫూర్తితో అనేక త్యాగాలతో స్వతంత్ర సముపార్జన జరిగింది. ఆ రకంగా అనేక పోరాట రూపాలను ప్రపంచమే నేర్చుకునే విధంగా అద్భుతమైన వ్యూహరచన గాంధీ గారు చేశారు. ఆ రోజుల్లో దాదాపు 20 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే సమయంలో కూడా నా సహచర మిత్రులతో గాంధీ గారు చేసినటువంటి అద్భుతమైన స్వతంత్ర పోరాట వ్యూహరచనను కూడా మేము బాగా పుణికిపుచ్చుకోవడం జరిగింది. మా సహచరులు కూడా చాలా సందర్భాలలో నిరాశ నిస్పృహలకు లోనయ్యేవారు. ఆ పందా వీడలేదు. అహింసాయుతంగానే గాంధీ మార్గంలోనే మనం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ రకంగా జరిగినటువంటి ఆ పోరాటం అద్భుతమైనటువంటి పోరాటంగా పరిణమించింది. లార్డ్ ఇర్విన్ గారికి లేఖ రాసిన సమయంలో గాంధీ గారు ఒక గొప్ప వ్యాఖ్య చేశారు. దండి యాత్ర ప్రారంభించడానికి ముందు ఎప్పుడైతే లార్డ్ ఇర్విన్ ఆనాటి వైస్రాయ్ ఆ లేఖను అపహాస్యం చేశారో అప్పుడు గాంధీజీ గారు ఒక మాట చెప్పారు. నేను మోకాళ్ళ మీద వంగి నమస్కరించి రొట్టె కావాలని అడిగినాను, దానికి ప్రతిగా నాకు రాయి వచ్చింది, కానీ మేము రాళ్ళు విసరం, మీరు బ్రిటిష్ సైన్యం కానీ బ్రిటిష్ పోలీసులు కానీ మమ్మల్ని కొట్టిన ఆత్మనిష్టతో కర్తవ్య దీక్షతో ముందుకు సాగుతాం, కానీ మీరు కొట్టే లాఠీ దెబ్బలకు మా చేతులు కూడా అడ్డం పెట్టమని చెప్పినారు. నిజంగా అది మహా గొప్ప అద్భుతమైనటువంటి ఆత్మనిష్టకు పరాకాష్ట. ఎందుకంటే నిజంగా ఆనాడు బ్రిటిష్ పోలీసులు వీళ్ళని కొడతా ఉంటే చేతులు అడ్డం కూడా పెట్టలేదు. ఆ బాధను మౌనంగా భరించినారు, ఆ బాధను ఓర్చుకున్నారు, కానీ ప్రతిఘటన చేయలేదు, ఎక్కడ హింసకు పాల్పడలేదు. దాంతో నిజంగానే ప్రజానీకం యొక్క హృదయాలు కదిలినాయి. అంటే లక్షలాది మంది ప్రజలు
పోరాటంలో భాగస్వామ్యం తీసుకోవడానికి ఇటువంటి ప్రేరణ అద్భుతంగా కొనసాగింది, అద్భుతంగా జరిగింది. ఆ సందర్భంలో దండి యాత్రలో గాంధీ గారి వెంట పాల్గొన్న అంతర్జాతీయ మీడియాలో గాంధీ గారు అద్భుతమైన ప్రసంగం చేస్తూ మేము బలహీనులుగా ఉన్నాం, భారతీయులం, మాకు బలం కావాలి, ప్రపంచ ప్రజల యొక్క సహకారాన్ని బలాన్ని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత గాంధీ గారు జైలు నుంచి విడుదలైన తర్వాత నానాటికి పెరుగుతున్నటువంటి ఉప్పు సత్యాగ్రహం యొక్క ఛాయలను బ్రిటిష్ ప్రభుత్వం గమనించి ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అక్కడితోని ఆ ఉప్పు సత్యాగ్రహం యొక్క ఉద్యమం ముగియడం జరిగింది. ఆ రోజులలో ఉన్నటువంటి టైమ్స్ మ్యాగజైన్ కూడా మ్యాన్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ద వరల్డ్ అని మహాత్మా గాంధీ గారిని ప్రశంసించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇట్లా ఎన్నో పోరాటాలు, ఎన్నో ఘట్టాలు, ఎన్నో త్యాగాలు, రక్త తర్పణలు, ఆత్మ బలిదానాలు అనేక రకాలుగా జరిగి చివరికి మనకు స్వతంత్రం రావడం జరిగింది. ఈరోజు ఈ అద్భుతమైనటువంటి సన్నివేశం సందర్భంలో ప్రతి భారతీయుని ఎడల గర్వంతో ఉప్పొంగుతున్న ఈ శుభ సందర్భంలో మనం కూడా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఇది మంచి పరిణామం. ఇది 75 వారాల పాటు జరగాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని మనం కూడా స్వీకరించి 75 వారాల పాటు నిర్వహించడానికి కార్యాచరణకు పూనుకుంటూ ఉన్నాం. సమర్థుడైనటువంటి అధికారిగా పేరు ప్రతిష్టలు పొంది ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్న వ్యక్తి మనందరికీ సుపరిచితులు శ్రీ రమణాచారి గారిని ఈ కమిటీకి అధ్యక్షులుగా నియమించుకొని మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఈ 75 వారాలు, ఆ తర్వాత 15th ఆగస్టు నుంచి, రాబోయే 15th ఆగస్టు నుంచి మరొక సంవత్సరం పాటు అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి గాను ప్రభుత్వం ఇప్పటికే 25 కోట్ల రూపాయలను కూడా కేటాయించిందని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో నవీన తరం వారికి ఈ అంశాన్ని పూర్తిగా తెలియజేయడానికి స్వాతంత్ర పోరాట రూపాలను, ఆ స్ఫూర్తి నుంచి కలిగినటువంటి సందేశాన్ని ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి యువతరానికి, భావితరానికి చేర్చే విధంగా రమణాచారి గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ఉన్నారు. ప్రతి పాఠశాలలో, కళాశాలలో వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, నేటి తరం కవులందరినీ సమీకరించి కవి సమ్మేళనాలు, ఇంకా అనేక రకాల సాంస్కృతిక ప్రదర్శనలతోని ఈ 75 వారాల కార్యక్రమాన్ని మనం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవి నిరంతరంగా కొనసాగుతూ ఉంటాయి. నేను అందరినీ కూడా ప్రార్థించేది ఒకటే, ద ఇండిపెండెన్స్ డే ఆఫ్ ద కంట్రీ షుడ్ నాట్ లూజ్ ఇట్ రిలవెన్స్ ఎట్ ఎనీ కాస్ట్. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈరోజు అధికారులుగా ఉన్నవారు, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నవాళ్ళు కావచ్చు, జిల్లా కలెక్టర్లుగా ఉన్నవాళ్ళు కావచ్చు, వివిధ శాఖలకు అధిపతులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేదు మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, జడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ మేయర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, గ్రామ సర్పంచులుగా పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్న మిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇది స్వతంత్ర పూర్తికి, జాతి గర్వించదగ్గ సన్నివేశానికి, మన దేశ గరిమకు సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని వీటిని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను పిలిపిస్తా ఉన్నాను. జరిగే కార్యక్రమాల వివరాలు మిత్రులు రమణాచారి గారు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా మీకు అందిస్తూ ఉంటారు. నేను కూడా అన్ని చోట్ల పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు రాష్ట్రంలో 2 చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. రాజధాని నగరంలో ఇక్కడ నేను, మరో అద్భుతమైన పట్టణం, చారిత్రక నగరం వరంగల్లో మన రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమతి తమిళసై సౌందరరాజన్ గారు అక్కడ కూడా వారు కూడా ప్రారంభించారు. నా అభ్యర్థన మేరకు వారు అక్కడ ప్రారంభించినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రకంగా ఈ కార్యక్రమాలను గొప్పగా, అద్భుతంగా ముందుకు తీసుకెళ్లి చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుందామని, జాతి స్వేచ్ఛను ప్రసాదించిన స్వతంత్రాన్ని మరవకుండా ఆ స్వతంత్ర పూర్తితో అభ్యుదయ పథంలో ప్రగతి కాముకులుగా మనందరం కూడా ముందుకు సాగుదామని మీ అందరికీ మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్. స్వాతంత్రోద్యమ స్మృతులను గుర్తు చేస్తూ అమృత మహోత్సవ సందేశాన్ని అందించిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇప్పుడు వారి సువర్ణ హస్తాలతోటి విశేషమైనటువంటి రీతిలో
మువ్వన్నెల కర్నూలు జిల్లా బనగానపల్లె శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం యాగంటి క్షేత్రంలో స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, సహస్రనామావళి నిర్వహించి మంగళహారతి ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆలయ ఈవో ప్రసాద్, మీరాపురం బుచ్చిరెడ్డి, ఆర్కియాలజిస్ట్ శ్రీను, బనగానపల్లె యాగంటి రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు మంచినీళ్ల ప్యాకెట్, మజ్జిగ ప్యాకెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. భక్తులకు స్నానానికి ప్రత్యేకంగా నీటి కొలయిన్లు ఏర్పాటు చేశారు. బనగానపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. గతం కన్నా భిన్నంగా కూడా ఈసారి శివరాత్రిలో అన్ని వసతి కార్యక్రమాలు, దర్శన కార్యక్రమాలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కూడా మా ఈవో గారు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో భక్తులు ఇప్పటికే చాలా మంది కూడా తరలి వచ్చారు. అలాగే ఈ సంవత్సరం కూడా నూతనంగా భక్తుల సౌకర్యార్థం కోసం నూతనంగా ఒక కళ్యాణం కోసము కొత్తగా ఒక స్టేజ్ కూడా నిర్మించి అశేష భక్త జనాభాకి ఈ సంవత్సరం కళ్యాణం అందరూ తిలకించే విధంగా కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వచ్చిన వారు వెంటనే తిరిగి వెళ్లకుండా కూడా ఈరోజు ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి మహాన్యాసపురాభిషేకము, పంచామృతాభిషేకము, కుంకుమార్చన, సహస్రనామాలు జరిపించి మహామంగళహారతి అయిన తర్వాత ఆలయ ద్వారా తెరవడం జరిగింది. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారికి అభిషేకాలు, తర్వాత అర్చనలు, స్వామివారికి దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా కన్వయం జరుపుతున్నారు. ఈరోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవకాల పూజలు మొదలవుతాయి. అవి 2 గంటల 30 నిమిషాలు కూడా అవుతాయి. ఆ తర్వాత 3 గంటల. అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మహాశివరాత్రి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వేద మంత్రోచ్చారణ నడుమ ప్రారంభమైన శివరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. వేడుకలను పురస్కరించుకొని ప్రశాంతి నిలయంతో పాటు సాయి కుల్వంత్ సభా మందిరాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అందంగా ముస్తాబు చేసింది. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సాయి విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. శంభో శంకర అంటూ మహాశివుని కీర్తిస్తూ ఆలపించిన గీతాలు భక్తులను మైమర్పించేశాయి. భక్తుల శివనామ స్మరణతో సాయి కుల్వంత్ సభా మందిరం మార్మోగింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహాశివరాత్రి సందర్భంగా కుప్పం పట్టణంలోని శివాలయంలో భక్తుల సందడి నెలకొంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పరమేశ్వరుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామివారికి అభిషేకాలు, హోమాలు నిర్వహించారు.
కడప జిల్లా సుండుపల్లి మండలం ఈడిగపల్లి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ గోవిందమామ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చంద్ర ఆచార్య దంపతులు ఆంజనేయుల దంపతుల చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. కళ్యాణ అనంతరం స్వామివారి ప్రసాదం వితరణ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకొని భక్తులు తరించిపోయారు. స్వామివార్ల కళ్యాణ మహోత్సవంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ పాల్గొన్నారు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం అనంతపురం గ్రామంలో వెలిసిన గంగమ్మ తల్లి జాతర ఈ నెల 13న ప్రారంభమై 15వ తేదీన ముగియనున్నాయి. జాతర నిమిత్తం సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, ఈవో ప్రతాప్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారని, భక్తులకు అన్ని వస్తువులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనల ప్రకారం మాస్క్ ధరించి రావాలని అన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, దాతల సహకారంతో నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నామని గ్రామ సర్పంచ్ వెంకటనారాయణ రెడ్డి తెలిపారు. తేదీ ఉదయం అమ్మవారు వచ్చి 6:30-7 లోపల తాగడానికి ముందు రోజు 13 మిడ్ నైట్ నుంచి బయలుదేరి అమ్మవారు వేయించేస్తారు. ఇక్కడికి 7 గంటల కదా. అప్పటి నుంచి జాతర ఫుల్గా స్టార్ట్ అవుతుంది. జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. తాగునీటి సౌకర్యము, క్యూ లైన్కి సంబంధించి చలువు పందిళ్ళు, భక్తుల నీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, ప్రసాదాలు వినియోగం ఉంటుంది. ఇంకా ఏమన్నా రోడ్ సైడ్ సంబంధించి చాందినీ బండ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కరెంటు వాళ్ళతో మాట్లాడి
అన్ని ఏర్పరచు లైన్స్ అన్ని పెంచేసినాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 పక్కల పార్కింగ్ ప్లేస్లు కూడా ఏర్పడి దాన్ని బట్టే మేము ఇక్కడ ప్లాన్ చేసుకొని చేస్తున్నాం. సార్ ఎన్ని గ్రామాలు ఉన్నాయి సార్ అమ్మవారికి? జిల్లా 4 జిల్లాల నుంచి వస్తారు. రాత్రి పూట ఈ చాందిని బండ్లు వస్తాయి. 13వ తేదీ నైట్ వచ్చి 14వ తేదీ నైట్ వచ్చి చాందిని బండ్లు రాత్రి 11:30 నుంచి స్టార్ట్ అయితే మరుసటి రోజు 15 ఉదయం 7 వరకు దాదాపు 100 బండ్లు రావచ్చు. ఆ బండ్లకు సంబంధించి లైన్ అంతా క్లియర్ చేసినాము, రోడ్ చేసినాము. ఇక్కడ వచ్చి భజన ఏర్పాటు చేసినాము, రేలాగా ప్రోగ్రాం పెట్టాము, హరికథ కాలేజము, భక్తులు నైట్ ప్రోగ్రాం గ్రామ సర్పంచ్గా ఎన్నికైనాను. పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత భక్తాదులు అందరూ వచ్చేస్తారు. ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము కూడా మంచినీళ్లకు హ్యాండ్ పంపులన్నీ పంచాయతీ తరఫున ఏర్పాటు చేస్తున్నాము. అన్ని కొత్తగా తెచ్చి కావాల్సిన నీటి సమస్య లేకుండా చేస్తామని. కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, విశేష హారతులు ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాప్తాడులోని పేరూరు ట్యాంక్ నీరు విడుదల, రైతుల స్థితిగతులపై పాదయాత్ర ప్రారంభించిన మంత్రి శంకర్. సీఎం జగన్మోహన్ రెడ్డి నియంత్రణ పాలన కొనసాగిస్తున్నారు, కడప పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లెల లింగారెడ్డి ఆరోపణ. ఆదోనిలో 10.57 ఎకరాల్లో సాగవుతున్న కొబ్బరి పంటకు నిప్పు పెట్టిన దుండగులు, ఎన్నికల్లో మద్దతివ్వలేదని వైసీపీ నేతలే చేశారన్న బాధితుడు. చిత్తూరు జిల్లా నగరిలో వైభవంగా శివరాత్రి వేడుకలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా దంపతులు. భక్తులతో కిటకిటలాడుతున్న బనగానపల్లె శివాలయం, స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.